గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి విదేశాలలో చిక్కున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో సంవత్సరం క్రితం కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే అంబేద్కర్ కోనసీమ వాసులకు ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే గల్ఫ్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను తిరిగి స్వదేశం తీసుకురావడంలో మైగ్రేషన్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ మైగ్రేషన్ సెంటర్ కీలకంగా మారింది. గల్ఫ్ దేశాలపై యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రవాసాంధ్రులను అప్రమత్తం చేస్తున్నారు. ఆయా దేశాలలో భారత రాయబారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సమాచారం ప్రవాసాంధ్రులకు చేరవేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులే కాకుండా తెలంగాణ పౌరులు కూడా హెల్ప్ డెస్క్ను ఆశ్రయిస్తున్నారని చెప్తున్న మైగ్రేషన్ సెంటర్ మేనేజర్ రమేష్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళిన వారిని కాపాడే ఉద్దేశంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అని ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. దీనికోసం చాలా రాష్ట్రంలోనే తొలి సెంటర్గా చెప్తారు దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ సెంటర్ యొక్క మేనేజర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, అదేవిధంగా గల్ఫ్ బాధితుల కోసం ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఈ సెంటర్ గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారి యొక్క మానస పుత్రికగా చెప్పవచ్చు. ఇది గత సంవత్సరం 2025 మార్చి 11వ తారీఖున దీనిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళటం, గల్ఫ్ దేశాలకు వెళ్ళటం, ఈ వెళ్తున్న సందర్భంలో అనేక మంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాన్ని గమనించినటువంటి జిల్లా కలెక్టర్ గారు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సరైన అవగాహనతో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నకిలీ ఏజెంట్ల చేతులు మోసపోవటం, సరైన పని లభించక మోసపోవటం, ఇతర కారణాల వల్ల ఇబ్బంది పడటం అనేది ఉండకూడదు. వెళ్ళే ముందే అన్ని విషయాలు కూడా రూఢిగా తెలుసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని, దానికోసమే ఈ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఒక 4 స్టాఫ్ని ఏర్పాటు చేయటం, 2 పోలీసుల్ని, 2 మహిళా కానిస్టేబుల్ని నన్ను ఏర్పాటు చేసి మా అందరికీ ప్రాపర్ ట్రైనింగ్ హైదరాబాదు పిఓఈకి, అదేవిధంగా పాస్పోర్ట్ ఆఫీస్కి, ఇతర ఏదైతే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళందరి దగ్గరికి మమ్మల్ని పంపించి ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించి అక్కడ విదేశీ వ్యవహారాల గురించి మాకు నేర్పించి ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ సెంటర్లో ఉన్న వచ్చి వారందరికీ కూడా సరైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ సెంటర్ ఏదైతే ఉందో మైగ్రేషన్ సెంటర్, ఈ సెంటర్ నుంచి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎటువంటి సహాయ సహకారం అందిస్తున్నారు? రాష్ట్రంలోని తొలి సెంటర్ అని చెప్తున్నారు కదా, ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక గల్ఫ్ బాధితుంటే మీరు వాటిని రక్షించారని చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా అండి. ఇప్పటి వరకు కూడా మన సెంటర్ నుండి ఇంచుమించులో 65 మంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారని మాకు టెలిఫోన్ కాల్స్ ద్వారా కానీ, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు, భర్త కానీ భార్య కానీ వాళ్ళు వచ్చి ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మేము వాటిని పరిగణలోకి తీసుకుని ప్రాపర్ ఎంక్వైరీ చేసి అక్కడ నిజంగా ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకున్న మేము వెంటనే ఎంబసీకి మెయిల్ పెట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్తో మాట్లాడటం, వారు మమ్మల్ని టెలిఫోన్ ద్వారా అప్రోచ్ అయిన వెంటనే మేము వెంటనే దానికి సంబంధించిన విషయాలు డేటా అంతా తీసుకుని ఎంబసీకి మెయిల్ పెట్టడం, ఎంబసీ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వటం, వెంటనే ఆ వ్యక్తిని కొంతమంది ఎన్జిఓస్ సహాయంతో హైదరాబాదు ఆ మృతదేహాన్ని చేర్చడం కూడా జరిగింది. 6 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలు వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ల వివరాలు చెప్పండి. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదో ఉపాధి నిమిత్తం పొట్ట గడుపుకుందామనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధ వాతావరణం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు అనేక మంది మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే వారందరికీ కూడా మేము ఖచ్చితంగా సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు కూడా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్ఆర్టీ అనేటువంటి సంస్థ ద్వారా ఒక 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి
వాటి ద్వారా ఎవరైతే ఈ విదేశాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆ నెంబర్లు పంపించి మీకు ఏదైనా సహాయం కావాలంటే నెంబర్కి ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లు చేరేలాగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పత్రికా ప్రకటన ద్వారా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇప్పటికే చాలా వరకు కూడా ప్రతి ఇంటికి ఇళ్ళలా చూడటం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి క్షణం మమ్మల్ని ఆ విషయాలను కనుక్కుంటూ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వండి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గల్ఫ్లో చిక్కున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో వారు ఎవరైనా తిరిగి ఇండియా తీసుకొచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం తరపు నుంచి? ప్రస్తుతానికైతే మన కోనసీమ జిల్లా వాసులు ఎవరు కూడా ఇబ్బంది పడినట్టు అంటే ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే భయాందోళన ఉన్నారు తప్ప వారు నిజంగా ఎఫెక్ట్ అయినటువంటి వారు ప్రస్తుతానికి మా దృష్టికి ఇంకా రాలేదు. ప్రస్తుతం మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళతో మేము డైరెక్ట్గా చాలా మందితో మాట్లాడుతున్నాం. వారు ఏం చెప్తున్నారంటే ఇక సైరన్ మోత వల్ల మాకు నిద్ర పట్టట్లేదు, ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయాందోళన ఉంటున్నాం, ఇక్కడ చూస్తే ఫ్లైట్లు తిరగట్లేదు, మేము వెళ్ళటానికి అవకాశం లేదు అని ఖచ్చితంగా వారు కూడా భయాందోళనకు గురవడం జరిగింది. కానీ మేము కూడా ఏం చెప్తున్నామంటే దానికి సంబంధించి మీరు ఎవరు కూడా భయాందోళనకు గురవద్దు, ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మీకు ఏ జనావాసాల మీద బాంబులు పడే అవకాశం ఉండదని మేము వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదైతే గల్ఫ్ ఏజెంట్ల చేతలో మోసపోయి గల్ఫ్లో చిక్కుకున్న బాధితుల కోసం కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశామని రాష్ట్రంలోనే ఇది తొలి సంస్థగా చెప్తున్నారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు ఈ సెంటర్ను ఆశ్రయించి వారైతే లబ్ధి పొందుతున్నారని చెప్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న బాధితులంతా కూడా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా క్షేమంగా ఉండాలని, ఎవరు అధైర్యపడద్దు అని కలెక్టర్ వారికి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ప్రభుత్వం వారిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి ఇంకా జరగట్లేదు, కానీ ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నారని చెప్తున్నారు. భవిష్యత్తులో వారిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. దాని అనుగుణంగా వీరు పనిచేస్తారని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్, కోనసీమ జిల్లా నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.